అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తోకచుక్క 7వ భాగం. హేలీ కూడా రిజైన్ చేశాడు. ఇందు హేలీ ఇద్దరూ కొత్త ఆఫీస్లో చేరారు. హేలీ సెక్షన్ 3rd ఫ్లోర్లో ఉంటే ఇందు పనిచేసేది 2వ అంతస్తులో. ఒక వారం దాకా ఇందు పని నేర్చుకుంటూ బిజీగా ఉండిపోయింది. హేలీ కూడా కొత్త ఉద్యోగంలో బిజీగా ఉన్నాడు. అతనికి కొంచెం ఎక్స్ట్రా పని కూడా ఇచ్చారు. దానికి అదనంగా డబ్బు ఇస్తారట. ఆ పని కాక హోటల్లో అకౌంట్స్ రాసే పని ఉంది. లంచ్ టైంని బాగా కుదించి పని చేసుకుంటున్నాడు. హేలీ చాలా కష్టపడతాడు. కానీ ఆ శ్రమ అతని మొహంలో కనిపించదు. నవ్వుతూ ఉంటాడు. ఎంత ప్రతికూల వాతావరణంలోనైనా నవ్వుతూనే ఉంటాడు. ప్రతి చిన్నదానికి విసుక్కునే హరీష్ని హేలీతో పోల్చుకుంది ఇందు. హాయిగా ఎట్లా జీవించాలో హేలీని చూసి నేర్చుకోవాలి ఎవరైనా అనుకుంది. ఆ కాల్ సెంటర్ ఉద్యోగం మానేశాక హేలీని సొంత పేరుతో పిలవబోయింది ఇందు. పిలవలేక కాస్త కష్టపడుతుంటే హేలీ వారించాడు. పేరు అనేది గుర్తుపెట్టుకోవడానికే కదా. హేలీ అని నీకు తెలుసు, అది తేలిగ్గా ఉంది, అట్లాగే పిలు అన్నాడు. వారం పోయాక ఇందు హేలీకి ఫోన్ చేసింది. హలో, ఎట్లా ఉన్నావు? హేలీ అడిగాడు. అతని గొంతు వినగానే ఆనందంగా అనిపించింది. బాగున్నాను. సరే, పని ఎలా ఉంది? బాగుంది. మరి నేను నీకు లంచ్ టైంలో పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు? నీ మూలంగానే కదా ఈ జాబ్ వచ్చింది. నీ ఆహ్వానం మన్నిస్తున్నాను. హేలీ నవ్వేశాడు. ఎక్కడ ఇస్తున్నావు? హేలీ అడిగాడు. బ్లూ డైమండ్లో బాగుంటుందని ఒకసారి అన్నావు. అదా, అంత ఖరీదైనదెందుకు? మీ ఫ్యామిలీతో వెళ్ళావు కదా, నేనా మాత్రం ఇవ్వలేనా? సరే, నీ ఇష్టం. అతను నవ్వాడు. నీకెప్పుడు వీలవుతుంది? అడిగింది. ఇవాళ నాకు చాలా పనుంది. రాత్రి దాకా ఆఫీస్లోనే ఉండాలి. రేపు ఆఫీస్కి లేట్గా వస్తాను. ఎక్కువ తినకుండా వచ్చి నీ లంచ్ పార్టీకి పూర్తి న్యాయం చేస్తాను అన్నాడు హేలీ. అతని భార్యను కూడా పిలుద్దామనుకుంది ఇందు. కానీ అది ఏదో ఫార్మల్ పార్టీలాగా అయిపోతుంది. అతను ఇందుకి ప్రత్యేకమైన స్నేహితుడు. ప్రత్యేకమైన మనుషుల్ని ప్రత్యేకంగానే చూడాలి. ఇంకాసేపు మాట్లాడింది ఇందు. ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది. తెలియకుండానే మరుసటి రోజు కోసం ఎదురు చూస్తుంది. మన్నాడు లంచ్ టైంలో అతను ఆమె దగ్గరికి వచ్చాడు. ఇందు తన మేనేజర్ దగ్గర 1 గంట పర్మిషన్ కూడా తీసుకుంది. ఏదో మొక్కుబడిగా లంచ్ ముగించడం కాకుండా తన అభిమానం, కృతజ్ఞత అతనికి అందచేయాలంటే కాస్త దీర్ఘమైన లంచ్ ఉంటేనే బాగుంటుందనిపించింది. అసలు స్కూటర్ తెద్దామనుకున్నాను గాని నీకు అభ్యంతరమేమోనని తేలేదు అన్నాడు హేలీ. తేవాల్సింది. తిరిగి వచ్చేటప్పుడు ఆటోలు దొరుకుతాయో లేదో అనుమానమే. అక్కడికి ఆటో ఎక్కి వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. మనలాంటి వాళ్ళెవరన్నా వస్తే దొరుకుతాయి. ఆటో హోటల్ ముందు ఆగింది. అబ్బా, అప్పుడే వచ్చేశామే. ఇందు ఆశ్చర్యపోయింది. అవును, సమయం వేగంగా పరిగెత్తింది. సరే, ఎటు వెళ్లాలో ఏం చేయాలో కూడా నాకు తెలీదు. నేనెప్పుడు ఇట్లాంటి చోట్లకి రాలేదు అంది ఇందు. నేను మాత్రం రెగ్యులర్ విజిటర్నా ఏంటి? ఏదో మా ఆవిడికి ఇట్లాంటి వాటికి రావటం ఇష్టం కాబట్టి, లేకపోతే నాకు తెలిసేది కాదు అన్నాడు హేలీ. ఇందు చుట్టూ చూస్తూ అతనితో పాటే నడుస్తుంది. నీకెక్కువ మంది ఫ్రెండ్స్ లేరు కదూ అన్నాడతను. కనిపెట్టేశావే. ఇందు నవ్వేసింది. ఇద్దరూ డైనింగ్ హాల్ చేరుకున్నారు. అతను ఏమేం తినాలో ఆర్డర్ చేశాడు. తింటూ మాట్లాడుతూ టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. నువ్వు చాలా తక్కువ తిన్నావు. నిన్ను పార్టీకి పిలిచాను కానీ నిన్ను వదిలి నేనే తినేశాను అంది ఇందు. అసలు సరిగ్గా చూసావా? నేను రాక్షసుల్లా తిన్నాను. ఇట్లా వారానికొకసారి తిన్నా చాలు 100 కేజీలు అయిపోతాను. హేలీ నవ్వాడు. ఆ రోజు ఒక తీయని జ్ఞాపకం ఇందుకి. ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అనుకుంది మనసులో. మనసంతా తేలిగ్గా ఆనందంగా ఉంది. మనసుని, శరీరాన్ని, పరిసరాల్ని ఏదో తెలియని పరిమళం చుట్టుముట్టేసినట్లయింది. అది స్నేహ పరిమళం. ఇందుకి ఈజిప్ట్ అంటే చాలా ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఈజిప్ట్ చూడాలని ఆశ. ఆ ఎడార్లు, పిరమిడ్లు, నైలు నది, అలెగ్జాండ్రియా తీరం అన్నీ చూడాలని అనిపిస్తుంది. హేలీకి అదే అభిరుచి ఉన్నట్లు తెలిసింది. ఒకసారి ఎవరితోనో ఒక సీడీ గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఈజిప్ట్ గురించి అన్నీ వివరంగా ఉంటాయట. ఏమేం చూడాలో అన్నీ ఉన్నాయట. కనీసం సీడీ అయినా చూస్తే చాలనిపించింది ఇందుకి. ఆ సీడీ ఎక్కడ దొరుకుతుంది? అడిగింది హేలీని. గ్రేట్ సీడీ షాప్లో చెప్పాడు హేలీ. ఇందు నిట్టూర్చింది. 1 వారం గడిచింది. సీడీ తెచ్చుకున్నావా? అతను అడిగాడు. లేదు. ఎందుకని? టైం ఎక్కడుంది? సెలవులో కూడా ఉండదా? అతను ప్రశ్నించాడు. సెలవు రోజులన్నీ ఇల్లు శుభ్రం చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఇంకేమన్నా పెండింగ్ పడ్డ పనులు చూసుకోవడం ఉంటాయి. ఇంకేం చేయలేకపోతున్నా విచారంగా చెప్పింది ఇందు. మరి సీడీ చూడటానికైనా టైం ఉంటుందా? హేలీ నవ్వుతూ అడిగాడు. ఇంటి పనంతా చేసుకుని ఏ రాత్రిపూట చూస్తానో అంది ఇందు. అతను నవ్వేశాడు. నీకు టైం మేనేజ్మెంట్ తెలియాలి. నీకు నిజంగా ఆసక్తి ఉంటే ఎట్లాగో టైం దొరికేట్లు చూసుకుంటావు. రోజుకి 24 గంటలు వాడుకో, మానుకో అన్నాడు శ్రీశ్రీ. అతను ఇంకా చెప్పబోతుంటే ఆమె అడ్డుకుంది. ఉద్యోగం చేసే ఆడవాళ్లకి టైం చాలా తక్కువ దొరుకుతుంది అంది. ఆమె మొహం ఎర్రబడింది. అతను గట్టిగా నవ్వేశాడు. నేనదే చెప్పబోతుంటే అడ్డుపడ్డావు అన్నాడతను.
ఇందు మౌనంగా ఉంది. నీకు ఆవేశం ఎక్కువ. కాస్త సహనంగా ఉండి ఎదుటివాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి అన్నాడు హేలీ. థ్యాంక్యూ అంది ఇందు. ఇదివరకు ఎవరన్నా తనలో లోపం ఎత్తి చూపిస్తే ఇందుకి చిరాకొచ్చేది. కానీ ఇప్పుడు అతను ఆమెలో లోపం ఏమిటో చెప్పినా ఎందుకో గాని కోపం కాలేదు. పైగా అతను చెప్పింది ఆచరించాలనిపించింది. ఎందుకని? ఆమె తన్ని తాను ప్రశ్నించుకుంది. ఎందుకంటే అతను ఏది తొందరపడి మాట్లాడు, బ్యాలెన్స్డ్గా ఉంటాడు. అందుకే కాబోలు అతనికి పెద్ద స్నేహ బృందం ఉంది. అందరూ అతన్ని అభిమానిస్తారు. మన్నాడు అతను సీడీని ఆమె డెస్క్ మీద పెట్టాడు. వావ్! ఇందు సీడీ చూసి మురిసిపోయింది. చాలా సంతోషంగా అనిపించింది. ఒకటి తను కోరుకున్న సీడీ దొరికింది. రెండోది తన్ని పట్టించుకుని తన కోసం సీడీ తెచ్చే మనిషి ఒకరు ఉండటం. చిన్న శ్రద్ధ, చిన్నపాటి అభిమానం, కొద్ది ఆప్యాయత చాలు మనిషిని సంతోషపెట్టడానికి. హరీష్ క్యాంప్కి వెళ్ళాడు. పాపకి జ్వరం వచ్చింది. ఒళ్ళు కాలిపోతుంది. గుక్కపట్టి ఏడుస్తుంటే ఇందు గుండె జారిపోతుంది. ఏడుస్తూ హరీష్కి ఫోన్ చేసింది. నాకు చెప్తే ఇక్కడి నుంచి నేనేం చేయగలను? వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. హరీష్ చిరాకు పడ్డాడు. మీరు తిరిగి వస్తే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏం తాగించినా కక్కేస్తుంది. డీహైడ్రేషన్ అయితే ఎలా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అంది ఇందు. తీసుకెళ్ళు. నాకు భయంగానే ఉంది. కానీ రావటం కుదరదు. నువ్వే మేనేజ్ చెయ్యి. ఇందు ఫోన్ పెట్టేసింది. ఇంతలో హేలీ ఫోన్ చేశాడు. భయపడకు, వెంటనే పాపను తీసుకుని హర్ష హాస్పిటల్కి రా, నేను వస్తున్నా అన్నాడు. పాపను తీసుకుని ఆటోలో హర్ష హాస్పిటల్కి వెళ్ళింది ఇందు. అక్కడ డాక్టర్లు పాపను ఒకరోజు ఉంచాలన్నారు. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. పాపకేం కాదు. అది సరే, అసలేమన్నా తిన్నావా? అట్లా వేలాడిపోతుంది మొహం. హేలీ ఇందుని ఓదారుస్తూ క్యాంటీన్కి తీసుకెళ్లాడు. భోంచేస్తావా అడిగాడు. వద్దు. ఏడుస్తూనే తల అడ్డంగా ఊపింది. అయితే చపాతీ అయినా తిను. హేలీ చపాతీ తీసుకొచ్చాడు. ఒక గంటలో పాప పరిస్థితి మెరుగైంది. హేలీ దేవుళ్లాగే కనిపించాడు. ఇందుకి రోజురోజుకి హేలీ మీద అభిమానం పెరిగిపోతుంది. విమల ప్రతి మగవాడు ఒక అవకాశవాదేనని తేల్చి చెప్పాక ఇందుకి మగవాళ్లంటే ఒక మాదిరి భయం బయలుదేరింది. నిజానికి మగవాళ్లతో ఎట్లా జాగ్రత్తగా మసలుకోవాలో ఆడపిల్లలకి చెప్పని తల్లిదండ్రులు ఉండరు. ఇవన్నీ చాలక ఎవరో మహానుభావుడు ఆ మధ్య ఒక వ్యాసం కూడా రాశాడు. అందులో మగవాడు ఆడవాళ్ళని ఎన్ని రకాలుగా మోసగిస్తాడో వివరించాడు. ఇందు ఆ వ్యాసం కూడా చదివింది. ఆడవాళ్ళని ఆకర్షించడానికి మగవాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవేమంటే మొదట మంచివాడిగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. మృదువుగా, ఆహ్లాదంగా, మనోహరంగా మాట్లాడతాడు. శ్రద్ధ, ఆపేక్ష కనబరుస్తాడు. సాయం చేస్తానని తనే ముందుకు వస్తాడు. చిన్న చిన్న కానుకలు ఇస్తాడు, పొగుడుతాడు. ఇవన్నీ ఏ మగవాడు పెళ్ళాం విషయంలో మాత్రం చేయడు. ఒక్కోసారి కొందరు మగాళ్ళు భార్య ముందు మంచివాళ్ల కనబడాలని ప్రయత్నిస్తారు. పెళ్ళంతో మనోహరంగా మాట్లాడాలని చూసే మగవాళ్ళు మాత్రం కోటికి ఒకడు కూడా ఉంటాడో లేదో. హేలీ కూడా తన ముందు నటిస్తున్నాడా? ఇందుకి ఎక్కడో కొద్దిగా అనుమానం కలిగింది. కానీ ఎందుకు చేస్తాడు? తనకన్నా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్న అమ్మాయిలు ఎంతోమంది అతనికి తెలుసు. ఒకవేళ ఏమన్నా ట్రిక్కులు చెయ్యాలన్నా వాళ్ళ ముందు చేస్తాడేమో గాని తన దగ్గర చేయాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు హిందూ హేలీకి ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆఫీస్లో సెక్షన్కి ఫోన్ చేసింది. ఆ రోజు హేలీ రాలేదని చెప్పారు. అతను ఫోన్ చేస్తాడేమోనని చూసింది. చేయలేదు. ఏం జరిగింది? ఇందుకి భయం వేసింది. ఏదో పని చేసుకుంటూ కాసేపు గడిపింది. మళ్ళీ రింగ్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇందుకి దిగులుగా ఉంది. అసలేమైందో అర్థం కాలేదు. భయం వేసింది. పనిలో ధ్యానం ఉంచలేకపోతుంది. పిచ్చిగా అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూసింది. మధ్యలో కాసేపు పని, మరి కాసేపు మళ్ళీ ఫోన్ చేయడం. చివరికి సాయంత్రానికి అతని ఫోన్ మోగింది. ఏం జరిగింది? ఎన్నోసార్లు ట్రై చేశాను. స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఎందుకని? ఆతృతగా అడిగింది ఇందు. మా మిస్సెస్ తరపు బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది. వెళ్తామో లేదో అని ఆఫీస్లో కూడా ముందు చెప్పలేదు. తను బలవంతం చేస్తే వెళ్లాల్సి వచ్చింది అన్నాడు హేలీ. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావేం? నేను చేయలేదు. అక్కడ సిగ్నల్స్ లేవో ఏమో. ఫోన్ మోగలేదు. ఇందుకి ఆతృత తగ్గి కోపం వచ్చింది. నాకు ముందు చెప్పాల్సిందే అంది. అయ్యో, కోపం దేనికి? నేనేమైనా ఊరు విడిచి పారిపోయానా? అయినా సరే, సారీ. సరేనా? అయినా ఇందుకి కోపం తగ్గనే లేదు. నాకు చెప్పకుండా ఎటో వెళ్ళిపోయావు. నాకు చెప్పాలన్న ధ్యాసే లేదు నీకు. అసలు సిగ్నల్స్ పనిచేస్తున్నాయో లేదో పట్టించుకునేది కూడా లేదు అంది సాధిస్తూ. అతనికి కొద్దిగా చిరాకు కలిగినట్లుంది. నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? మా అమ్మ కూడా ఎప్పుడూ ఇట్లా మాట్లాడలేదు అన్నాడు. అయినా సరే, నువ్వు మాత్రం నాకు చెప్పి వెళ్ళాలి అంది ఇందు. నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వెవరివి? హేలీ అడిగాడు. అతను ఇందాక కొద్దిగా చిరాగ్గా ఉన్నా ఇప్పుడు మాత్రం నవ్వుతూనే అడిగాడు. అతను తీరే ఎప్పుడు సరదాగా ఉండటం. అయినా ఇందు ఆ సమయంలో ఆ సంగతి మర్చిపోయింది. అందువల్ల ఆమె అహం మరింత గాయపడి కోపం ఇంకాస్త పెరిగింది. ఎవరి మీదన్నా అధికారం రావటానికి అర్హత కూడా ఉండాలి. తల్లిదండ్రులకి, భార్యకి లేక భర్తకి
ఒక మనిషి జవాబుదారీ అవుతాడు. కానీ స్నేహితులకి కూడా హక్కు ఉంటుంది. స్నేహంలో ప్రేమ, అపేక్ష ఉంటాయి. కాబట్టి స్నేహితుడు మంచి చెడ్డలు, రాకపోకలు తెలుసుకునే అర్హత ఉంటుంది. నేనెవరిని అడుగుతున్నావా? ఆమె కోపంగా అడిగింది. అవును, హేలీ సరదాగా అన్నా. ఇందు గ్రహించలేకపోయింది. నేను నీ ఫ్రెండ్ని కాదా? ఇందు కోపంగా అడిగింది. అవునా? అయితే స్నేహితులు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి గాని కోపం తెచ్చుకుంటారా? ప్లీజ్ అర్థం చేసుకోవు అన్నాడతను ప్రార్థిస్తున్నట్లు. ఇందు నవ్వేసింది. సహజంగానే అతను స్నేహశీలి. అందరికీ సాయం చేయాలన్న గుణం ఉంది. అతని స్నేహ బృందంలో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అందరికీ సాయం చేస్తాడు, సలహాలు ఇస్తాడు. ఒక్కోసారి అతను అప్పులిస్తే తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళున్నారు. అయినా పట్టించుకోడు. వేరే వాళ్లతో ఉన్నట్లే తనతోనూ ఉంటాడు. అతని సహజసిద్ధమైన స్వభావాన్ని వేరే విధంగా ఆలోచించి అనుమానించడం తప్పు. అది అర్థమయ్యాక ఇందు అతనితో మరింత స్నేహంగా, చనువుగా ఉంటుంది. ఇందుకి హేలీతో మాట్లాడడం ఒక అలవాటుగా మారిపోయింది. పరం, షీలా లాంటి వాళ్ల మధ్య పనిచేసి వచ్చాక హేలీ లాంటి మనిషితో పాటు పనిచేయడం అంటే మండుటెండలో నుంచి మంచు తెరల్లోకి వచ్చినట్లే. ఆమెకి అతనిలో అన్నిటికంటే నచ్చిందేంటంటే ఎప్పుడూ ఎవరినీ నొప్పించకపోవటం, పరుషంగా మాట్లాడకుండా ఉండటం. రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేస్తుంది. మెల్లగా అలవాటుగా వీలున్నప్పుడల్లా సమయం దొరకగానే ఫోన్ చేయడంలోకి మారింది. అతనితో ఎంతసేపు మాట్లాడినా బోరు కొట్టదు. అతనితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కూడా. నెక్లెస్ రోడ్లో నర్సరీ ఎగ్జిబిషన్ ఉంది. నిన్న టీవీలో చూపించారు. ఎంత బాగుందో తెలుసా? ఎన్ని రకాలున్నాయో. ఆ మధ్య నేను కొన్ని కుండీలు కొని మట్టితో నింపాను. కానీ మొక్కలు పెట్టడానికి టైం దొరకటం లేదు అంది ఇందు. ఆదివారాలు వెళ్ళొచ్చుగా అన్నాడు హేలీ. ఆయనకి టైం ఉండదు. నువ్వు ఒక్కదానివే వెళ్ళలేవా? ఎంతోమంది ఆడవాళ్లు ఒక్కళ్లే వచ్చి కొనుక్కుని పోవడం లేదు అన్నాడు హేలీ. ఆమె భర్త కూడా అదే మాట చాలాసార్లు అన్నాడు. అన్న ప్రతిసారి ఇందుకి కోపం ముంచుకొచ్చేది, బాధ కలిగేది. కానీ హేలీ మీద కోపం రాలేదు. పాపతో మేనేజ్ చేయలేను అంది. సరే అయితే సాయంత్రం మనమిద్దరం వెళ్దాం. మొక్కలు కొన్నాక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడతను. సరే అంది ఇందు. సాయంత్రం ఇద్దరూ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి పూరి తిని టీ తాగారు. ఎగ్జిబిషన్కి వెళ్లారు. లిల్లీలు, మల్లెలు, మందారాలు, గులాబీలు లాంటి పూల మొక్కలు, క్రోటన్స్, ఆయుర్వేదంలోని కొన్ని మొక్కలు, ఒకటేమిటి రకరకాల మొక్కలతో నర్సరీ ఎగ్జిబిషన్ కలకలాడిపోతుంది. వాళ్ళు వెళ్లేసరికి చీకటి పడి పూలు లైట్ల కాంతిలో వింత వెలుగులో మెరుస్తున్నాయి. అంతా ఆహ్లాదకరమైన వాతావరణం. కొన్ని మొక్కలనైతే ఇందు అంతకుముందు చూడను కూడా లేదు. అబ్బా, ఇక్కడ ఎంత బాగుందో సంతోషంగా అంది. లేత పసుపు, ఎరుపు, ఆరెంజ్ రంగుల గులాబీల మొక్కలు కొన్నది. హేలీ డబ్బులిచ్చాడు. వద్దు, నేను కదా ఇక్కడికి రావాలన్నది. నాకు తోడు వచ్చావు చాలు అంది ఇందు. అందులో నా స్వార్థం ఉంది. నేను కొన్నాను కాబట్టి వాటి వంక చూసినప్పుడల్లా నేను గుర్తు వస్తాను అన్నాడు హేలీ. అవునా? అయితే నా స్వార్థం నేను చూసుకోవాలి కదా. ఇదిగో ఈ మొక్కలు నా గుర్తుగా నీకోసం కొంటున్నాను అంటూ ఇందు 3 మొక్కలు కొన్నది. ఒకటి మల్లె, ఒకటి లిల్లీ, మరొకటి గులాబీ మొక్క. వద్దు అన్నాడు హేలీ. ఇందు వినలేదు. మొక్కలను తీసుకుని ఆటోలో తిరిగి వెళ్ళి పాపను తీసుకున్నాక హేలీ మళ్ళీ ఆఫీస్ దగ్గర దిగిపోయాడు. ఇందు ఆటోలో ఇంటికి తిరిగి వెళ్ళింది. హేలీ చెప్పింది 100% నిజం అనిపించింది. మొక్కల్ని కుండీలోకి మారుస్తున్నప్పుడల్లా, నీళ్లు పోస్తున్నప్పుడు హేలీ గుర్తుకొచ్చాడు. చెట్టు మీద నీళ్లు చల్లేసరికి నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తూ ముత్యాలు పూసిన చెట్లలా ఉన్నాయి. వెంటనే హేలీకి ఫోన్ చేసింది. మొక్కలు బాగున్నాయి, మొగ్గలు కూడా ఉన్నాయి కదా, తొందరలోనే పూస్తాయి చెప్పింది. నా మొక్కలు అంతే. హేలీ నవ్వాడు. చెట్లను చూస్తుంటే ఎంత బాగుందో. నువ్వన్నట్లే వాటి వైపు చూస్తే నువ్వే గుర్తు వస్తున్నావు అంది ఇందు. నాకు అంతే. హేలీ మళ్ళీ నవ్వాడు.